రేపటి విజేతలుగా మార్పు చెందాలంటే విద్యార్థి దశ నుండి అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని మహమ్మద్ మియా సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహమ్మద్ మియా హాజరయ్యారు. మహమ్మద్ మియా మాట్లాడుతూ రేపటి విజేతలుగా మీరు మారాలి అంటే అందుకు అనుగుణంగా కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యను అభ్యసించాలన్నారు. గురువులు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో, తల్లిదండ్రుల పట్ల ఆప్యాయ అనురాగాలతో మెలిగినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించి రేపటి విజేతలుగా నిలుస్తారని ఆయన హితబోధ చేశారు. ఈ కార్యక్రమం మండలంలోని ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తుతే మా చదువుల తల్లి సరస్వతి. అలా చదువుల తల్లికి నమస్కరిస్తూ మీరంతా సైలెంట్గా ఉండాలి. చెప్పేవాడు లేక చెడిపోయా అంటున్నాడు. కాబట్టి మీ అందరినీ ఒక చోట చేర్చి ఏదో మంచి విషయాలు ఒక 10-12 చెప్తే దాన్ని మీ జీవితంలో బాగా విని ఆలోచించి అది మీరు అనుభవించి మీరు బాగుపడిన తర్వాత మిగతా వారికి చెప్తారేమో అనే ఆశతో మరి ఈ కరెస్పాండెన్స్ మొత్తం ఏకమై మన విద్యం సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ ఇక్కడ వచ్చిన అందరికి ఒక్కసారి గట్టిగా చెప్పడం. జన విజ్ఞాన వేదిక అనే ఒక సైన్స్ సంస్థలో మీ ఇద్దరు గతంలో పనిచేశాం. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ములుగుందం ఆస్పరి మండలంలో గజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నా. జన విజ్ఞాన వేదిక పనిచేస్తున్నా. అప్పుడప్పుడు సరదాగా ఇంట్లో వచ్చి మీతో మాట్లాడుతుంటా. కాబట్టి మీరు నాకు సహకరించవలసిందిగా, మీకు నచ్చితే మంచి మాట కానీ మంచి వాక్యం కానీ అప్పుడప్పుడు చప్పట్లు చెప్తారు. ఓకే, సరేనా? అప్పుడప్పుడు మీకు కథ చెప్తా. కథ మిమ్మల్ని టకాలు కన్నా అడుగుతా, ఇక్కడ వచ్చి చెప్పాలి. వాడు డెఫినెట్గా అక్కడే బాగుండడానికి అమ్మాయిలు కూడా. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. రామాయణంలో జాంబవంతులు మేమంతా. మీ ఆల్రెడీ మీలో శక్తి ఉంది. సీత మహాతల్లిని దానికి పెద్దవాడైన జాంబవంతుడు సడన్గా అరే నీ చేత అవుతుంది అన్నాడు హనుమంతుడిని. అబ్బో నంత కాదునైనా నంత కాదు అన్నాడు. ఏ తిక్కరా ఆయనకి ఏమన్నా చేయి నాకో ఉప్పు ఉంటుంది అన్నాడు. ఇట్లా నాకున్నాడు, ఉప్పుకుని సార్ అన్నాడు. నువ్వేరా దాటేది అన్నాడు. డాక్టర్ మీరు కూడా నాకుకోండి, ఇట్లా ఉప్పుగా ఉంటారు. ఆల్రెడీ మీలో శక్తి ఉంది. ఇలాగే పద్యం అంటే ఇష్టం. ఒక అమ్మాయి గుండెగొడలో పనిచేసేటప్పుడు 8వ తరగతి సులోచన అన్నాడు, సుహాసిన్ సారీ. ఆ అమ్మాయి నేను పద్యం చదువుతా ఉన్నా. సార్ చెప్పిన పద్యమే చదువుతారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులవదు మెచ్చవచ్చటన్ పదులుగా మంచి కూర నలపాకము చేసిన అందు పొదవడి ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కర. ఇట్లా చదివితే బాగుంటుందా? చదవదే అంత కలిగిన చదవదే. మనం చదువుతున్న రోజు పిల్లలు చదవది ఎంత కలిగిన జ్ఞాన సర్వగ్రత ఇంచుక ఇంచుక ఇట్లా చదివి రాగయుక్తంతో చదివితే చెదిరిపోయేంత వరకు మనకి తేవడం. సంగీతానికి సాహిత్యానికి ఒక లింక్ ఉంది. అది మీరు నేర్చుకోవాలి. ఆ అమ్మాయి రోజు ఆ అమ్మాయి చదవడానికి రాదు. చదువురా ఏదన్నా తెలుగు చదువురా అంటే అన్నా వెళ్ళి
పోయేనాడు అని చదువుతుంది. అమ్మాయికి చదువుగా గడగడ చదవడానికి వచ్చా రాదు. ఆ అమ్మాయినది సార్ నువ్వు ఎట్లా పద్యం పడితే నేను అట్టే వాడాలనుకుంటున్నా, నాకు నేర్పించారని ఆయన పడింది. నీకు తెలుగే చదవడానికి రాదు కదే, నువ్వెక్కడ నేర్చుకుంటావు తమాషా కూడా హ్యాక్ నేర్చుకుంటా చాలా బేసిక్ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి చర్చిల పాటలు పాటలు పాడుతూ ఉంటాయి. ఇక అది పోయినప్పుడు అలాగే అన్నానికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పడింది నాకు నేర్పించారు. ఏంటప్పా మీ పిల్ల ఇంత ఇంట్రెస్ట్ గా నేను ఎంత చూస్తున్నా నేర్చుకోవాలని రా అన్న కొత్త స్టాఫ్ కూర్చోబెట్టుకొని